సహకార సంఘాలతో జీవన అభివృద్ధి కొనసాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సహకార సంఘాల కోసం ఈ నెల 19వ తేదీన 4 కోట్ల రూపాయల నిధులతో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలు నిర్వీర్యం జరిగాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సహకార సంఘాలు మెండు అనే లక్ష్యంతో సూపర్ బజార్ అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 30 మందికి ఉద్యోగ ఉపాధి ఇవ్వటమే కాకుండా ఈ బంక్ కన్స్యూమర్స్ కు కస్టమర్స్ కు ప్రతి ఏటా కూడా గిఫ్ట్ కూపన్స్ ఏర్పాటు చేసి వచ్చినటువంటి లాభాలన్నిటిని కూడా మరి ఇటు కస్టమర్స్ కానీ సభ్యులకు కానీ బ్రహ్మాండంగా చేస్తూ మరి అంచెలంచెలుగా ఈ కల్పలత సూపర్ బజార్ ను సహకార స్ఫూర్తిని రగిలిస్తూ ముందు పోతున్న శుభ సందర్భంలో ఈ రీజనల్ గా సహకార రంగం ట్రైనింగ్ కళాశాలను స్థాపించాలనే ఒక లక్ష్యంతో మా సహకార రంగం అధికారులతోని చర్చించి వాళ్ళని ఒప్పించి మెప్పించి సుమారు 3.5 కోట్లతోని సహకార రంగం కళాశాలను బస్ డిపో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో భూమి పూజకు మరి 19వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి నిర్ణయించడం జరిగింది. దీనికి గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారితో పాటు జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారు కూడా హాజరవుతున్నారు. మరి ఈ సందర్భంగా పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ లో గాని అక్కడనే ఈ మధ్య కాలంలో సహకార సంఘాలు ఏర్పడ్డటువంటి అనేక సంఘాల సభ్యులతోని బ్రహ్మాండంగా అక్కడ సదస్సు కూడా నిర్వహించి సహకార స్ఫూర్తిని నగరంలో అన్ని సంఘాలకు అన్ని వాడలకు మరి విస్తృతమైనటువంటి ప్రచారం చేసే విధంగా అందరిలో ఈ